ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఎడిట్ చేయబడింది, ఎవరిని ఉద్దేశించింది కాదు. సో సీరియస్గా తీసుకోకండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనకి ఒక పచ్చడి నచ్చాలంటే ఆ పచ్చడిలో పులుపు, ఉప్పు ఇవన్నీ సమపాళ్లలో ఉంటే మనకు బాగా నచ్చింది. ఎంట్రీ నా గురించి అనుకుంటా. వస్తున్నా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వారం ఎవరు రాబోతున్నారు. నాయనా అక్కొచ్చింది. హలో అమ్మా. కొంచెం వంగి కాలు మొక్కుతా, ఇంకోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడేమో. అతి వినయం దూరత లక్షణం. ఏంటన్నా చక్కలాగా చప్పట్లు కొడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? ఏంటన్నా ఆ విజులు అంత నచ్చనా? కానీ ఇప్పుడు వద్దన్న, అందరు చూస్తున్నారు. ప్లీజ్. సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ బాగా వినపడిందా? ఇక్కడ వినపడిందన్న, ఎందుకంటే అక్కడ ఎవరికి విజిల్ వేయడం కూడా రాదు. అక్కడ వినపడలా? చెప్పినా కదన్నా, అక్కడ ఎవరికి విజిల్ వేయడం కూడా రాదని. అంటే ఏది అర్థమైంది? అక్కడది అర్థమైందా, ఇక్కడది అర్థమైందా? జర క్లారిటీగా చెప్తే అర్థమవుతుంది. సరే, ముందు నీకు ఇంకా క్లారిటీగా అన్నీ వస్తాయి. సరే చూద్దాం. మీరు హౌస్లోకి వెళ్లే ముందు మాకు ఆల్రెడీ చాలా నెగిటివిటీ ఉందండి అనేది నా అభిప్రాయం అని చెప్పారు. హౌస్లో మీరే నెగిటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. వాళ్ళందరికీ నా పికిల్స్ నచ్చలేవన్నా, అందుకే అని ఉంటారేమో. ఇంకా 2 వీక్సే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటే నేను ఏంటనేది తెలిసేదేమో. 2 వీక్స్ అయినా నువ్వు ఎలిమినేషన్ అయ్యి నా దగ్గరనే రావాలి. కానీ ఇంకో మాట చెప్పు. మీరు హౌస్లో ఎందుకు వెళ్తున్నావు అమ్మా అంటే, నేను హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నారు. ఏం చేశారు మీరు? ఎంట్రీ ఇచ్చేటప్పుడు అంటాం, అన్నీ చేస్తామా ఏంటి? వెళ్ళగానే ఏం చెప్పారంటే, ఫిజికల్ టాస్క్లో కుమ్మేస్తాను అబ్బాయిలకు కూడా. నా ఫిజికల్ పార్టీ చూస్తే అలా అనిపిస్తుంది లేదా అన్న? ఏమైంది మరి? ఈ హౌస్ కి కరెక్ట్ కాదని మీకు ఏమైనా అనిపించిందా? ఏమో సార్, ఇది చేసింది ఏంటో తెలుసమ్మా, ఎంటర్టైన్ చేయలేదు, కంప్లైంట్స్ చేశారు. అంటే బిగ్ బాస్లో వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తేనే గెలుస్తావు అని అన్నది మా అక్క. అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు. తనూజ, కళ్యాణ్ వాళ్ళని కేవలం టార్గెట్ చేయడానికి ఈ హౌస్కి వచ్చారేమో అనిపించింది. టార్గెట్ కాదు సార్, నాకు చిరాకు వేసింది. నేను చూస్తే నాకి చిరాకిస్తుంది. మీరు బయట నుంచి చూసి వెళ్ళారు, మీరు బాండ్ క్రియేట్ చేసుకోవడానికి సుమన్ గారితో దగ్గరగా ఉన్నారని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఇదెక్కడి ట్విస్ట్ అన్న? ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతోనే ఉండాలనిపిస్తారు సార్. నేను వాళ్ళతోనే ఉంటాను. అదేంటి ఇంకోసారి బయట చూసి ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయిలు పిచ్చోడని ఎలిగేయటం ఎంతవరకు కరెక్ట్? అది కాదు, నీకేమనిపిస్తే అది చెప్తా. సారీ చెప్పు. వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది. దానికి కళ్యాణ్కి సారీ చెప్పాను. ఇప్పటికీ కూడా కళ్యాణ్ సారీ. ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం? కమింగ్ టు పులిహోర. పవన్తో పులిహోర ఎందుకు కలపడం స్టార్ట్ చేశారు? అన్న, నాకు పికిల్ మాత్రమే కలపడం వస్తుంది, పులిహోర ఎలా కలుపుతారు కూడా తెలీదు. అంటే నాకు ఇష్టం. ఎవరు? నేను పవన్కి చెప్పాను. అంటే నేను చూసానమ్మా. ఓకే సార్, మీరు ఏం చూసారో నాకు తెలియదు. నేనైతే ఇష్టం అని చెప్పలేదు. నేను 100% బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు.